నిరసన తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీని ఆర్చి గేట్ నుంచి అమ్మవారి ఆలయాన్ని వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ మణికంఠకు దాదాపుగా ఒక 40 లక్షల రూపాయలు వేద భారతి నుండి ఇప్పించాల్సిందిగా మేము అందరము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ కుటుంబాన్ని ఆదుకోకపోయినట్లయితే మేము మళ్ళీ ఇలాంటి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపడతామని మేము టీవీ మాధ్యమాల ద్వారా మేము పిలుపునిస్తున్నాము. ఇలాంటి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వేదభారతి పీఠానికి కూడా మేము హెచ్చరిస్తున్నాము. విద్యార్థులు మంచి చదువుకుంటారన్న ఒక మంచి ఉద్దేశంతో తల్లిదండ్రులు స్కూల్ యజమానికి అప్పచెప్పడం జరుగుతుంది. కానీ స్కూల్ యజమాన్యాలు ఇలా పిల్లల చావులకు కారణం కావడం ఇది శోచనీయం, బాధాకరం. ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రికి కలగకూడదని మేమందరము ఆ బాధాకరమైన విషయాన్ని ఈ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా తెలియజేస్తాం. ఈ దాడి జరిగిన అబ్బాయి రోహిత్ కూడా ఈ పాఠశాల యజమాన్యమే మొత్తం ఖర్చును భరించాలి. అలాంటి ఖర్చు భరించని సమయంలో మేమందరం కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు వేదభారతి విద్యాలయం వారు ఎన్నో అక్రమాలకు వడిగట్టు వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా పిల్లలను పట్టించుకోకపోవడం, వాళ్ళకు విద్యను వాళ్ళకు నేర్పకపోవడం, ఓన్లీ డబ్బు ధ్యేయంగా వీళ్ళు సంపాదన చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఆ పిల్లడి ఆరోగ్యం బాగుపడేంత వరకు కూడా వేదభారతి వారే ఖర్చు పెట్టాల్సి, ఆయన జీవితాన్ని బాగు చేసి తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సిందిగా మేము కోరుచున్నాం.